విజయ్ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సిఎస్ఐ టౌన్ చర్చ్ భవనం గుత్తి. అనంతపురం జిల్లాలోనే క్రైస్తవ ప్రార్థనాలయాలలో ప్రాముఖ్యత వహించింది గుత్తి సిఎస్ఐ టౌన్ చర్చ్. గుత్తి పట్టణం మధ్యలో కోట సమీపాన విశాలమైన మైదానంలో నిర్మితమైన ఈ చర్చి చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకున్నది. క్రీస్తు శకం 1800 సంవత్సరంలో ఈ ప్రాంతంలో గుత్తి దుర్గం ఆంగ్లేయుల పరమైనప్పటికీ ఇచ్చటి వాతావరణం చేత ఆకర్షితులైన బ్రిటిష్ మిషనరీలు లండన్ మిషన్ సొసైటీ పేరున ఈ ప్రాంతంలో విద్యాబోధనతో పాటు ఆధ్యాత్మిక ప్రచారం ప్రారంభించారు. రెవరెండ్ డబ్ల్యూడబ్ల్యూ స్టీవెన్సన్ గుత్తి పరిసర ప్రాంతాలలో సువార్త ప్రచారం ప్రారంభించినప్పుడు 2 కుటుంబాలకు మాత్రమే పరిమితమైన క్రైస్తవ మతం 100 సంవత్సరాలు గడిచినప్పటికీ కొన్ని వందల కుటుంబాలతో వ్యాప్తమయ్యింది. క్రైస్తవుల సంఖ్య పెరగడంతో వారికి ప్రార్థనా మందిరం ఏర్పాటు చేయవలసి వచ్చింది. చర్చి భవన నిర్మాణమునకు 1911 సంవత్సరంలో అంకురార్పణ జరిగి 1924 సంవత్సరం మార్చి నాటికి పూర్తయింది. ప్రసిద్ధ ఇంజనీరు రెవా ఎస్.ఏ. స్టోవెల్ ఈ కట్టడంనకు రూపకల్పన చేశారు. ప్రసిద్ధ శిల్పకారుడు వాస్తు నిర్మాత ఖాజాబీ చర్చి భవన నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించాడు. రాష్ట్రంలో పేరు మోసిన క్రైస్తవ గురువులు ఈ చర్చిలోనే అభిషేకం పొందారు. 1984లో వజ్రోత్సవం జరుపుకున్న సిఎస్ఐ టౌన్ చర్చ్ భవనము గుత్తికోట మొదలగా టీవీగా నిలిచి యాత్రికులకు ఆకర్షిస్తున్నది. సిఎస్ఐ టౌన్ చర్చ్ గుత్తి ఆలయ శత వార్షిక మహోత్సవాలు 2024 నవంబర్ 15, 16, 17 తారీఖులలో అద్భుతంగా నిర్వహించిన గుత్తి టౌన్ చర్చ్ కమిటీ సభ్యులు విషయాలను విజయ్ విహారీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి రోజు అనగా 15వ తారీఖు ప్రత్యేక ప్రార్థనలతో క్రైస్తవ సోదరిమణులు అందరూ గుత్తి టౌన్ చర్చ్ నందు ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ది రైట్ రెవా డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారు, పీఠాధిపతులు రాయలసీమ అధ్యక్ష మండలం కడప మరియు శ్రీమతి సిడి భారతి తల్లి గారు, అధ్యక్షులు స్త్రీల మైత్రి రాయలసీమ అధ్యక్ష మండలం కడప, వీరిద్దరూ హాజరయ్యారు. అద్భుతంగా చర్చి ఫాస్టర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుత్తి చుట్టుపక్కల ప్రాంతాల క్రైస్తవ సోదరులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తూ ప్రార్థనలు చేయడం మనము ఈ వీడియో ద్వారా చూడవచ్చు. అలాగే ఇంకా విషయాలు తెలుసుకుందాం విజయ్ విహారీ ద్వారా.
హలో అయ్యా, బండి పోతాదేమో రండి ఇచ్చారు వాళ్ళు. లైఫ్ మెయింటైన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. యూత్ పిల్లలుగా మనవి చేస్తున్నా. ఇక్కడ చూసుకుంటుందండి. యెహోవా నీయందు నమ్మకించువారు ధన్యులు. విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తనను ఎంచుకునవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు వినను, ఈ అవయవములన్నిటికీ ఒకటి పని ఎలాగూ ఉండదో ప్రభువు నామమున మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి మళ్ళీ చదువు నేను 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను
దగ్గరలో ఉన్న ప్రాంతములకు వెళ్ళగా ఇగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఎదుటికి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినట్టు చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది గనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. ఆయనను ఆమె వచ్చి ఆయన మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగారు. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు అని ఆమెతో చెప్పారు. ఆ గడియలోనే ఆమె కుమారుడి స్వస్థతలో నేను ఇంతమంది సువార్త పాఠం సరే. కీర్తనల పుస్తకంలో నుండి 264 ఈ ప్రత్యేక ఆరాధన దేవుని మహిమార్థమై జరిపించుటకు మరి ముఖ్యముగా 1924వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం సంపూర్తి అయిందని ఆధారాలను వెలికి తీయడం జరిగింది. సో నేను అప్పుడు చాలా సంతోషపడ్డాను, సంతృప్తి చెందాను. ఎస్, ఈ గుత్తి పట్టణ సంఘం 100 సంవత్సరాల నిండిన చరిత్ర కలిగినటువంటి సంఘంగా అవుతున్నది. ఈ 2024కి 100 సంవత్సరాలు అవుతాయి. సో లెట్ us సెలబ్రేట్ ది సెంటెనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ది చర్చ్ అని తీర్మానం చేయడం, మరి ఇప్పుడున్న స్థానిక సంఘ గురువు గారు మరియు పాస్టరేట్ కమిటీ పెద్దలు చాలా విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని గురించి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఎలా జరిగించాలి అనే విషయంలో అన్ని విధాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మరి ఎంతో చక్కగా వివిధ కమిటీలను వేసుకొని ఈ ఆలయ 100 సంవత్సరాల చారిత్రాత్మకమైనటువంటి మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. కటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును లోకమందు మరణ ఛాయ గల దేశాది వాసుల మీద, లోకమందు మరణ ఛాయ గల దేశాది వాసుల మీద ప్రకాశించెను గొప్ప వెలుగు, ప్రకాశించెను గొప్ప వెలుగు. ప్రభువు యేసుకు చేయని పాడరు లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. కుటుంబాలను ఆశీర్వదిస్తూ తండ్రి గారు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా మనకు ఆశీర్వాదం ఇస్తారు. ప్రియ క్రీస్తు, మమ్మల్ని చీకటిలో నివసిస్తున్న మమ్మల్ని వెలిగించుటకు, మరణాంధకారములో ఉన్న మాకు సూర్యోదయంగా ఉదయించుట కొరకు దివి నుండి భూమికి అవతరించిన మేము జ్ఞాపకం చేసుకుంటూ, అట్టి మీ పునీత జన్మకు సూచకప్రాయంగా ఈ దీపోత్సవ ఆరాధనని మేము జ్ఞాపకం చేసుకుంటూ నిర్వహిస్తుండగా, తండ్రి ఈ యొక్క కార్యక్రమంలో ఇవాళ పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశ్రయించండి. గుత్తి సిఎస్ఐ పట్టణ సంఘ ఆధ్వర్యంలో నేడు జరుగుతున్న క్రైస్తవ గృహాల పండుగ నిమిత్తం మీ స్తోత్రంలో
తండ్రి ఈ యొక్క వెలుగు ప్రతి ఒక్క కుటుంబంలో ఉదయించి తండ్రి ప్రతి కుటుంబంలో వెలిగించి ప్రతి జీవితంలోని కుటుంబంలోని ఈ సమాజంలోని చీకటిని పారదురని తండ్రి సంపూర్ణమైన నీ జీవపు వెలుగు చేత నింపుమని ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ జీవితము పైన నీ వెలుగు నీ తేజస్సు నీ ప్రసన్నతను ప్రసరింపచేయమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అతి వినయంగా ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. లోకమునకు నిజ వెలుగుగా అరుదించిన లోకమునకు వెలుగు యేసు, లోకమునకు వెలుగు యేసు, లోకమునకు వెలుగు. నిజ వెలుగువైన ఓ క్రీస్తు మా జీవితములలో ప్రకాశింపుము. లోకమునకు నిజ వెలుగు అయిన క్రీస్తు ప్రభు మా గృహములలో ప్రకాశింపు. దీర్ఘదర్శి, ఏమిటి మీరు పలుకుతున్నది? నేను బెన్యామీనును కానా? నా చోటకు నేను ఏ పాటి వాడను? సౌలు, ఇది దేవుని చిత్తం, మనము కాదనటకు ఏ పాటి వారము? నీవు ఆయన చిత్తమును నెరవేర్చవాలి. దీర్ఘదర్శి, ఇదే దేవుని చిత్తం అయినచో ఆయన చిత్తాన్ని నెరవేర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆ దేవుని చిత్తం ప్రకారమే నేను సర్వ ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాను. సర్వ ఇశ్రాయేలు ప్రజలారా, సైన్యములకు అధిపతిని యెహోవా సెలవిచ్చిన విధముగా ఇదిగో బెన్యామీను పుత్రికుడైన సౌలును మీకు రాజుగా నియమిస్తున్నాను. నేను ఇతడే మీకు రాజు. ఇందుకు సాక్ష్యముగా ఇదిగో తైలము ఇది నోటి మీద పోసి ప్రతిష్ఠిస్తున్నాను. సౌలు, దేవుడు తన స్వాస్థ్యం మీద నిన్ను రాజుగా నియమించాడు. కావున ఆయన చిత్తమును నీవు నిరంతరము నెరవేర్చవలెను. జయం జయం సౌలు మహారాజుకు. దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా కార్యక్రమాలు నవంబర్ 15, 16, 17 తేదీలో సిఎస్ఐ టౌన్ చేసి గుత్తిలో నిర్వహించబడుతున్నాయి. ఇప్పటికీ 15వ తారీఖు కార్యక్రమాలు ముగిసినాయి. 17వ తేదీ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క సెంటినరీ కాలం దృష్టిలో ఉంచుకుని సిఎస్ఐ టౌన్ చర్చ్ వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, నాట్య ప్రదర్శనలు ఉన్నాయి, నిర్ధారణ కార్యక్రమాలు ఉన్నాయి, ప్రభు భోజన సంస్కార కార్యక్రమాలు ఉన్నాయి, పైలాన్ ఓపెనింగ్ సెరమనీ ఉంది, సెంటినరీ స్కూల్ ప్రారంభోత్సవం నిర్వహించబడింది. అంత మాత్రమే కాకుండా ఈరోజు కూడా క్యాలెండర్ ఆవిష్కరణ, తర్వాత ఇంకా క్రైస్తవ నాటక మండలి వారిచే దావీదు చరిత్ర నాటకం ప్రదర్శించబడి ఉంది. ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించబడి ఉంది. ఈ కార్యక్రమాలన్నింటిలో ఆయా కమిటీలు ఎంతో కృషి చేసి ఇంతవరకు జరిగిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వర్తించున్నారు. ఈరోజు కార్యక్రమాలు కూడా అందరూ సమిష్టి కృషితో దానిని నిర్వర్తించి జయప్రదం గావించవాలనని ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా సిఎస్ఐ టౌన్ చర్చ్ వారి తరఫున ఆలయ సెంటినరీ మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సిఎస్ఐ
సిఎస్ఐ పట్టణ సంఘం గుత్తి వారి శతవార్షిక మహోత్సవ సందర్భంగా 3 రోజులు 15/17/2024 నవంబర్లో జరుగుతున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంఘం గుత్తిలో ఉన్న ఈ సంఘం పండుగలను తమ సంతోషాన్ని తమ ఆనందాన్ని ఉత్సాహాన్ని ఈ యొక్క 3 రోజుల్లో ప్రదర్శించి అనేక కార్యక్రమాలు దేవుడి సేవలు జరపడానికి తీర్మానించుకొని గత 2 రోజులుగా జరుపుకున్నారు. చివరి రోజు ఉదయారాధన నిర్వహించబడతారు. ఈ ఆరాధన వల్ల అనేక మంది ఆశీర్వాదం పొందులాగా భవిష్యత్ తరం కూడా యేసుక్రీస్తులో జీవించేలాగున నిర్ధారణ కార్యక్రమం ఈ రోజు సాయంకాలం ఈ క్లైమాక్స్ మరి దావీదు చరిత్ర అనే నాటకం ప్రదర్శించబడుతుంది. సభ్యులు తర్వాత వేటి వారు అందరూ కూడా పాల్గొని ఈ చివరి రోజు అత్యంత కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆ దేవుని దీవెన పొందవలసిందిగా ఈ సంతోషమాన్ని 3 రోజుల సమయం తమ జీవితంలో నిరంతరం పెట్టుకునేలా చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ వేదిక అలంకరించిన పిల్లలందరికీ వందనాలు. ఈ వృత్తి ఆలయ శతవార్షికోత్సవం జరుపుకుంటున్న పెద్దలకు, మాకు అందరికీ దేవుడిచ్చిన అనుగ్రహం బట్టి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఆలయ శతవార్షికం ఒక క్రైస్తవులకే కాకుండా అన్ని మతాలకు కూడా వారు కూడా వచ్చి పాల్గొని అందరూ దేవుని మహిమపరుస్తున్నారు. వారికి కూడా మా యొక్క వందనాలు చెల్లించుకుంటాను. రాయలసీమ అధ్యక్షుల మండల పీఠాధిపతి రైట్ రెవరెండ్ డాక్టర్ దియాల్ ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, భారతీ తల్లి గారికి, స్టేట్ కమిటీ సభ్యులకు, చైర్మన్కు, డివిజనల్ చైర్మన్ గారికి, గుత్తి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్లకు కూడా మా యొక్క వందనాలు చెల్లించుకుంటాను. మాకు అన్ని విషయంలో సహకరించిన ప్రతి ఒక్క ఆఫీసర్లకు, మీడియా వారికి, పోలీసు వారికి మరి ముఖ్యంగా వందనాలు చెల్లించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1881లో సంఘం అనేది ఇక్కడ ప్రారంభమైంది. అంత మునుపు LMS ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సంఘము CSI ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సంఘము 1911లో అప్పుడు పెద్దలు సంఘానికి ఒక మంచి చర్చిని నిర్మించాలని, ఆలయం నిర్మించాలని ఆలోచనతో ఇక్కడ నిర్మాణాన్ని జరగడం జరిగింది. ఆ నిర్మాణం 1911 నుంచి 1924 పూర్తి 1924 మార్చిలో చర్చి ఆలయం ప్రారంభమైంది. ఇక్కడ ఆరాధనలు ప్రారంభమైనాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 100 వసంతాలు పూర్తి చేసుకుని ఈ యొక్క ఆలయం నేడు శతవార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అయితే, భక్తి కార్యక్రమాలు అయితే వీటన్నిటిని పురస్కరించుకొని 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఉత్సవాల్లో మా యొక్క బిషప్ తండ్రి గారు రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారైతే, శ్రీ భారతి తల్లి గారైతే, మా డివిజనల్ చైర్మన్ డేవిడ్ నాయక్ బాబు గారు, ప్రెస్బిటరన్ చైర్మన్ జే సల్మన్ బాబు గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతో మంది పెద్దలు, ఎక్స్ మినిస్టర్ సమంతమణి గారు అయితే చాలా మంది ఇక్కడి నుంచి ఈ సంఘం నుంచి వెళ్ళి ఉన్నత శిఖరాల్లో నిర్వహించినటువంటి వారి కుటుంబీకులు, పిల్లలు, వారి సంతానం పాల్గొని దేవుని మహిమపరిచినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. గుత్తి CSI పట్టణ సంఘం 100 వసంతాలు పూర్తి చేసుకున్న దానికి చెప్పడంలో ఎంతో గర్విస్తూ ఒక సంఘ సభ్యునిగా తొలి మాటలు చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఈ చర్చి యొక్క కాంట్రిబ్యూషన్ ఈ సంఘానికి, సమాజానికి ఎంతో ఉపయోగపడింది. ఎన్నో పాఠశాలలు, కళాశాలలు మన గుత్తి పట్టణంలో వెలిసి కులాలకు, మతాలకు అతీతంగా అందరికీ విద్యను అందించిన సంస్థలు వెలువడ్డాయంటే కేవలం ఈ CSI గుత్తి పట్టణ సంఘం యొక్క చర్చి యొక్క గొప్పతనం అని నేను భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి మా పీఠాధిపతులు, రాయలసీమ అధ్యక్ష మండలం పీఠాధిపతులు గౌరవనీయులు ద రైట్ రెవరెండ్ డాక్టర్ పియ్యాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారు మరియు తల్లిగారు శ్రీ భారతమ్మ గారు వారి ముఖ్య అతిథులుగా వచ్చేసి ఈ 3 రోజుల కార్యక్రమాలన్నిటిలో
ఆ దైవ కార్యక్రమాల్లో, కల్చరల్ యాక్టివిటీస్లో అన్నింటిలో పాల్గొని సంఘాన్ని ఉత్సాహపరిచినారు. అదేవిధంగా ఈరోజు రాత్రి అందులో భాగంగా ఈ ఆదివారం రాత్రి 17 దావీదు విజయం నాటకం అనేది గొప్ప నాటకం, బైబిల్ నాటకం ప్రదర్శించబడుతుంది. కాబట్టి వీలైనంత మంది మన సంఘ సభ్యులైతేనేమి, మన శ్రేయభిలాషులైతేనేమి అందరూ రావాలని మరి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమము చాలా మందితో కూడుకొని ప్రయాసాలతో ఆర్థిక దానితో అన్ని సక్సెస్ఫుల్గా జరిగినందుకు నా యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.